జనసేన యువశక్తి కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. లావేరు మండలం తాళ్లవలస సమీపంలో 25 ఎకరాల ప్రాంగణంలో వేదిక సిద్ధమైంది. పవన్ తో పాటు 100 మంది యువ ప్రతినిధులు వేదికపై కూర్చునేలా ఏర్పాటు చేశారు. ఇక కీలక నాయకులు వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్రతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భారీగా జన సైనికులు రానున్నారు అన్న అంచనాల నేపథ్యంలో ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేశారు. పవన్ భారీ కటౌట్లు ఫ్లెక్సీలతో ఆ ప్రాంతం నిండిపోయింది. ఉదయం 11 గంటలకు పవన్ వేదిక వద్దకు చేరుకోనున్నారు. భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ రాధిక, అదనపు ఎస్పీ విఠలేశ్వరరావు పరిశీలించారు. ఇక నిర్వాహకులకు సలహాలు సూచనలు అందించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం రాత్రి 11 గంటల సమయంలో విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని సన్ రే రిసార్ట్స్ కు చేరుకున్నారు. ఇక ఇదే అంశంపై మా శ్రీకాకుళం జిల్లా ప్రతినిధి అబ్దుల్లా మరింత సమాచారం అందిస్తారు. జనసేన యువశక్తి కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. లావేరు మండలం తాళ్లవలస సమీపంలో 25 ఎకరాల ప్రాంగణంలో వేదిక సిద్ధమైంది. పవన్ తో పాటు 100 మంది యువ ప్రతినిధులు వేదికపై కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. కీలక నాయకులు వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఇక ఉత్తరాంధ్రతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భారీగా జన సైనికులు రానున్నారు అన్న అంచనాల నేపథ్యంలో ప్రత్యేక బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. పవన్ భారీ కటౌట్లు ఫ్లెక్సీలతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అబ్దుల్లా అందిస్తారు. భవానీ, ఉత్తరాంధ్ర సంబంధించినంత వరకు శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తాళవలస ఈ జాతీయ రహదారి పక్కన సుమారు 30 ఎకరాల్లో ఆ యువశక్తి కార్యక్రమం ద్వారా జనసేన పార్టీ అయితే పెద్ద కార్యక్రమం భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భారీ బహిరంగ సభలో ముఖ్యంగా యువతకు మార్గదర్శనం చేసేందుకైతే పవన్ కళ్యాణ్ మరొక గంట పాటలో ఈ సమావేశానికి హాజరవుతారని అయితే పట్టవర్గాలు అయితే తెలియజేస్తుంటారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ఉత్తరాంధ్రలో యువత నిరుద్యోగ సమస్యతో పాటు ఉపాధి అవకాశాలు లేకపోవడం, తర్వాత ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందకపోవడంతో పాటు అనేక సమస్యలు కొట్టుమోస్తున్న సందర్భంలో అనేక పర్యాయాలు పవన్ కళ్యాణ్ ఈ ఉత్తరాంధ్ర సమస్యల మీద వెలుగెత్తి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినంత వరకు ఉద్దాన కిడ్నీ వ్యాధి నివారణకు కూడా కార్యాచరణ ప్రణాళిక రూపొందించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యారని అయితే తెలియజేస్తున్నారు. అదే పాటు యువతకి అయితే ఉద్యోగ అవకాశాల కల్పనలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా ఘోరంగా విఫలమైందని అయితే తెలియజేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా వివేకానంద జయంతి సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది యువకులతో ప్రణాళిక 100 మంది యువకులతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఈ సమావేశం ద్వారా పవన్ కళ్యాణ్ అయితే చేపట్టడం జరిగింది. ఈ తొలిసారి ఇటువంటి కార్యక్రమం ఇంతవరకు ఈ రాజకీయ పార్టీ కూడా చేపట్టిన సందర్భం అయితే లేదు. అయితే ఇప్పుడు 100 మంది యువకులతో ముందుగా పవన్ కళ్యాణ్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ప్రధానంగా యువత ఎదుర్కొంటున్న సమస్యల మీద చర్చించి వారి నివారణకు అవసరమైన ప్రణాళికలు రూపొందించేందుకైతే ఈ పార్టీ అయితే ముందడుగు వేసిందని అయితే మనం చెప్పవచ్చు. సుమారు ఈ ప్రాంతంలో భారీగా పవన్ కళ్యాణ్ చూసేందుకైతే పాటు ఇప్పటికే పెద్ద ఎత్తున యువకులైతే పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది. సుమారు 30 ఎకరాల్లో ఈ కార్యక్రమం అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు తీసుకున్నారు. సుమారు ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకైతే పోలీసులు కొన్ని కట్టుదిట్టమైన ఆంక్షలు విధించినప్పటికీ తర్వాత భారీ బహిరంగ సభకు అయితే అనుమతులు అయితే ఇచ్చిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా భారీ బహిరంగ సభకు సుమారు 500 మందితో పోలీసులు కూడా సందర్భం అయితే ఉంది. భవాని, థ్యాంక్ యూ అబ్దుల్లా.